హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా నెబులా. పేరు వెంకటరమణ. సో ఈరోజు వచ్చేసి మనము డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లలో స్పార్క్ రిలేటెడ్ వెరీ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మనం చూద్దాము. సో ఇది చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. చాలా మందికి తెలియదు ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. జస్ట్ స్పార్క్ కోడ్ రాస్తారు, బట్ ఎలా కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలో చాలా మందికి తెలియదు. సో దట్ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీ కోడ్ వచ్చేసి బిగ్ డేటాకి అంటే లార్జ్ డేటా సెట్‌కి వర్క్ అవుతుంది. బట్ స్మాల్ డేటా సెట్స్‌కి సేమ్ టైమే తీసుకుంటుంది. ఓకేనా? సో మనం ఎలా డిసైడ్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద డేటా, అంటే మనం ఎంత డేటా ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని బట్టి మనము డిసైడ్ చేయాలి. చాలామంది బ్లైండ్‌గా కాన్ఫిగరేషన్ ఇస్తారు. ఓకేనా? సో మనం ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ఫైల్ సైజ్ వచ్చేసి 100 జీబీ అనుకోండి. వాటిని మనం బిగ్ డేటా స్పార్క్‌లో ప్రాసెస్ చేస్తామనుకోండి. ట్రాన్స్‌ఫర్మేషన్స్, సమ్ అగ్రిగేషన్స్ మనం చేస్తా ఉన్నామనుకోండి. వాటికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఒక స్టెప్ బై స్టెప్ ఒక సింపుల్ అప్రోచ్‌లో మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకేనా? ఫస్టు చెప్పా గదా! ఫైల్ సైజ్ వచ్చేసి 100 జీబీ. సో ఫస్ట్ మనకు కావాల్సిందేందంటే నంబర్ ఆఫ్ కోర్స్ ఎన్ని కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఎన్ని కావాలి, ఎంత మెమరీ అలొకేట్ చేయాలనేది డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ నంబర్ ఆఫ్ కోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సపోజ్ మనకి 100 జీబీ అని చెప్పా కదా! సో ఫస్ట్ నంబర్ ఆఫ్ కోర్స్ అంటే ఎన్ని పార్టీషన్స్ ఇది డివైడ్ చేస్తుంది స్పార్క్ అనేది మెయిన్ కదా! సో ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫైల్ సైజ్ ఇన్ ఎంబీ, మనకి ఏం ఫైల్ ఉందో ఆ ఫైల్ సైజు జీబీలో ఉంది ఇక్కడ. దాన్ని ఎంబీలోకి తీసుకొని డివైడెడ్ బై పార్టీషన్ సైజ్. నార్మల్‌గా ఇనిషియల్ స్టేజెస్‌లో పార్టీషన్ సైజ్ వచ్చేసి 128 ఎంబీ ఉండేది. బ్లాక్ సైజ్ టైపు. సో ఇప్పుడొచ్చేసి ఆల్మోస్ట్ 250 ఎంబీ అలా ఉంది. సో మనం ఏం చేస్తామంటే 256 ఎంబీని వచ్చేసి కన్సిడర్ చేసుకుందాము. సో నేను చెప్పినట్టు నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫైల్ సైజ్ ఇన్ ఎంబీ. మనకు 100 జీబీ ఉంది కదా! 100 ఇంటూ 1024 అని మల్టిప్లై చేస్తే అది ఎంబీలోకి వచ్చేస్తుంది. అండ్ పార్టీషన్ సైజ్ వచ్చేసి 256 ఎంబీ. ఓకేనా? నేను ఇక్కడ చేశాను కదా! అలా. సో దీన్ని బట్టి ఇప్పుడు మనము ఫైల్ సైజు డివైడెడ్ బై పార్టీషన్ సైజ్ చేస్తే టోటల్ పార్టీషన్స్ వస్తాయి. ఓకేనా? 100 ఇంటూ 1024 డివైడెడ్ బై 256 వచ్చేసి 400 వస్తుంది. ఐ మీన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టీషన్స్. అంటే స్పార్క్‌లో ఎలా ఉంటుందంటే, ఈచ్ కోర్ ఒక పార్టిషన్‌ని మనము ప్రాసెస్ చేస్తా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఎన్ని కోర్స్ కావాలి? 400 కోర్స్ కావాలి. అంటే ఈ 100 జీబీ ఆఫ్ డేటాని, ఓకేనా, కంప్లీట్ ప్యారలల్‌గా మనం ప్రాసెస్ చేయడానికి 400 కోర్స్ అవసరము. ఓకేనా? ఈ కోర్స్ నుంచి మనం ఏందంటే నెక్స్ట్ మనం ఎన్ని ఎగ్జిక్యూటర్స్ అవసరమవుతాయో అవే మనం క్యాలిక్యులేట్ చేస్తాము. మనకిప్పుడు కోర్స్ ఎన్నో తెలిసింది కదా! 400. ఎగ్జిక్యూటర్స్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, బేసిక్‌గా ఒక ఎగ్జిక్యూటర్‌కి రికమెండెడ్ కోర్స్ పర్ ఎగ్జిక్యూటర్ వచ్చేసి 3-5. ఒక ఎగ్జిక్యూటర్‌కి 3-5 ఇస్తే అది ప్రాపర్‌గా ప్యారలల్‌గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఈవెన్ లెస్ ఇచ్చామనుకోండి, మనం ప్రాపర్‌గా స్పార్క్‌ని యూటిలైజ్ చేయనట్లు. ఓకేనా? ఇన్‌కేస్ మోర్ థాన్ 5, కొంతమంది 7, 8 అలా ఇస్తారు. ఓకేనా? ర్యాండమ్‌గా. అప్పుడేమవుతుందంటే మోర్ పారలెలిజం అయిపోయి ఫైల్ ఫై అది ఐ మీన్ డేటా సెట్ సైజ్ వచ్చేసి చాలా తక్కువైపోతుంది. ఇప్పుడు కూడా మనకి ఆప్టిమైజ్డ్‌గా ఉండదు. అందుకే రికమెండెడ్ కోర్స్ పర్ ఎగ్జిక్యూటర్ వచ్చేసి 3-5. మనం ఐడియల్ కేస్‌గా తీసుకుందాము. ఒక 4 తీసుకుందాము. ఓకేనా? 3-5 కాబట్టి 4 తీసుకుందాము. క్యాలిక్యులేషన్స్ ఈజీ ఉంటుంది కాబట్టి. ఓకేనా? 4 తీసుకున్నాను. అంటే ఒక ఎగ్జిక్యూటర్‌కి మనం 4 కోర్సు అలొకేట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. దీన్ని బట్టి ఇప్పుడు మనకి టోటల్ ఎగ్జిక్యూటర్స్ ఎన్నవుతాయి? మనకి ఓవరాల్ 400 కోర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, టోటల్ ఎగ్జిక్యూటర్స్ ఎంత అంటే, మనకి ఎన్ని కోర్స్ ఉన్నాయో టోటల్‌గా డివైడెడ్ బై కోర్స్ పర్ ఎగ్జిక్యూటర్. అంటే ఒక ఎగ్జిక్యూటర్‌కి ఎన్ని కోర్స్ ఇస్తామో ఆహ్, అది డివైడెడ్ బై చేస్తే మనకు కావాల్సిన ఎగ్జిక్యూటర్ కౌంట్ వస్తుంది. ఇక్కడ మన కేస్‌లో వచ్చేసి నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ వచ్చేసి మనకు టోటల్ 400 ఉన్నాయి. ఈచ్ ఎగ్జిక్యూటర్‌కి 4 ఇద్దామనుకున్నాము. దాన్ని బట్టి నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ వచ్చేసి 100 ఎగ్జిక్యూటర్స్. మీరు నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. 100 ఎగ్జిక్యూటర్స్‌కి ఒక్కొక్క దానికి 4 ఇస్తాము. టోటల్ వచ్చేసి 400 కోర్స్. సో మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా! మనకు ఎన్ని అవసరము? 400 కోర్స్ అవసరము. సో దాన్ని బట్టి మనం ఏం ఏం డిసైడ్ చేసాము? నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ వచ్చేసి 100 ఉంటే మన
మన ఫైల్ అంటే మన డేటా వచ్చేసి ప్యారలల్‌గా ప్రాసెస్ చేయడానికి స్పార్క్‌లో ఆహ్, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ కోర్స్ డిసైడ్ చేసాం ఈచ్ ఎగ్జిక్యూటర్‌కి. ఇప్పుడు మెమరీ కూడా డిసైడ్ చేయాలి. అంటే ఎంత ఉండాలని. నార్మల్‌గా ఏమంటారంటే స్టాండర్డ్ వే వచ్చేసి 8-16 జీబీ ఇవ్వాలంటారు. ఓకేనా? ఈచ్ ఎగ్జిక్యూటర్‌కి. మనం ఏం చేద్దామంటే ఒక 16 జీబీ తీసుకుందాము. సో దట్ మనకి 100 ఎగ్జిక్యూటర్‌కి 16 జీబీ ఇస్తే 1.6 టీబీ అవుతుంది. అంటే 1600 జీబీ అవుతుంది. సో, ఇలా మనం వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సు, నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్సు, ఈచ్ ఎగ్జిక్యూటర్‌కి ఎంత మెమరీ ఇవ్వాలి, అలా డిసైడ్ చేయొచ్చు. బేసిక్ అంటే మెయిన్ వచ్చేసి ఇంటర్వ్యూయర్ కూడా ఫోకస్ చేసేది మీరు ఎలా కోర్స్ కాలిక్యులేట్ చేస్తారు, నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఎలా డిసైడ్ చేస్తారు, ఈచ్ ఎగ్జిక్యూటర్‌కి ఎలా మెమరీ అసైన్ చేస్తారనేది చూస్తారు. ఓకేనా? దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.